మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఆ పార్టీకి అధినేత జగన్కు ఎప్పటినుంచో తలనొప్పిగానే మారింది. రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే జగన్ బుజ్జగించడంతో బాలినేని మెత్తపడ్డారు. ఎన్నికల సమయంలో కూడా బాలినేని పార్టీని చాలా ఇబ్బంది పెట్టారు. తాను పోటీ చేయనని, మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడం వంటి కార్యక్రమాలు చేసి పార్టీలో గోలగోల చేశారాయన. ఒకానొక సమయంలో ఆయన పార్టీ మారడానికి సైతం సిద్ధపడ్డారు. ఇక ఎలాగో గత ఎన్నికల్లో పోటీ చేశారాయన. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి బాలినేని శైలి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల అనంతరం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒక దశలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. ఇక అనేక సందర్భాల్లో ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరబోతున్నారనే లీకులు సైతం ఇచ్చారు. ఆ లీకులు వచ్చినప్పుడల్లా వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. జగన్ సైతం బాలినేనిని తన వద్దకు పిలిచి సర్ది చెప్పారు. అయినా బాలినేని మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లుగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. దీంతో జగన్ సైతం బాలినేని విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలో పార్టీలో ఆయన క్రమశిక్షణగా ఉంటే సరే, లేకపోతే పార్టీని వీడి వెళ్ళినా నష్టం లేదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారట. ఇకపై ఆయనను బుజ్జగించకూడదు అనే నిర్ణయానికి జగన్ వచ్చారట. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు సమీప బంధువు. జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డికి స్వయానా బావ. వైసీపీ ఆవిర్భావ సమయం నుంచి ఆయన జగన్ వెంటే నడిచారు. పార్టీ గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇస్తే ఇలాగైనా వ్యవహరించేదని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. బాలినేని జనసేనలో చేరే ఆలోచన ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేని వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోకూడదని, ఆయనకు ఇష్టమైతే పార్టీలో ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు అనే అభిప్రాయంతో జగన్ ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి బాలినేని వ్యవహారాన్ని జగన్ లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది.